VGS TV. And please subscribe Gautam Sai channel. టిఫిన్కి వచ్చేసాం. టిఫిన్ ఏంటంటే దోశ, అల్లం చట్నీ ప్లస్ టమాటా చట్నీ. ఇక మనం తొందరది కాలేజ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ పెండింగ్లు ఉన్నాయని తెలుసు, రాసేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పటికి 2 అసైన్మెంట్లు ఇంకో అసైన్మెంట్, ఒక అసైన్మెంట్ అయిపోయింది, ఇంకో అసైన్మెంట్ రాస్తాను. పైథాన్ అయిపోయింది. పైథాన్ అయిపోతే కరెక్షన్ చేయలేదు బుక్ ఇస్తే. ఏం చేస్తాం ఇప్పుడు? అందరు రాస్తేనే ఉంది. నేను కూడా రికార్డ్ తెచ్చుకున్నా. మేడం దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే ఉన్నాయని చెప్పిందంట, చూసి చెప్తాను. మళ్ళీ మండే వరకు టైం ఇచ్చారు. యాబ్సెంట్ కావద్దు, రికార్డ్ రాయాలి, అసైన్మెంట్ రాయాలి, బుక్కులు రాయాలి, ఇవన్నీ రాయాలి. ఇంకా బుక్ మొదలుపెట్టినా కూడా మొదలుపెట్టలేదు. ఇంకా రికార్డు ఎట్లా నోట్లో పడ్డాయి. ఏమంటామా వాడికి ఓకే లేదంట. వాడు రాస్తూనే ఉంది. అసలు ఒక రికార్డు మొదలుపెట్టిన కూడా మొదలుపెట్టలేదు. ఇప్పుడు మీ చిరునామా ఏంటి చెప్పండి కొంచెం. ఫస్ట్ నాతో ఎందుకు మాట్లాడుతుంది చెప్పు. ఇవ్వరు జస్ట్ ఇట్లా టచ్ చేస్తాడు. అది అప్పుడు నేను రాస్తున్నా, అప్పుడు నువ్వు మీరు గెలికారు. ఇప్పుడు నేను రాస్తున్నాను, ఇప్పుడు గెలుపుతున్నాను. మేము చేయాలి నేను అది చెప్పు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ రికార్డు గురించి చెప్పండి. ఫస్ట్ మీరు మొదలు పెట్టలేదు దాని గురించి. అసైన్మెంట్లు ఉన్నాయి, ఇంకా నేను 4 అసైన్మెంట్లు ఉన్నాయి. ఇంకా స్టార్ట్ అవుతుంది. కాలేజ్ తప్పిస్తున్నందుకు బాధ ఎవరు ఆ దేవుడే మీకు బాగా అయ్యి దిగి రావాలని కోరుకుంటూ. ఇది ఎందుకు రాస్తున్నానో తెలుస్తుంది. రాష్ట్ర మూలాలు కరెక్షన్ విషయాలు దాచిపెడతారా? లేదు కొట్టాలకి మూల పడేసి మూల కొట్టాలి అమ్ముతారు. పోయి తర్వాత ఉల్లిగడ్డలకి ఇస్తారు. అదే మనకే రిటర్న్ ఇచ్చినా కానీ మన ఉల్లిగడ్డలకి మనకు ఉల్లిగడ్డలకి పైసలు వస్తాయి, ఉల్లిగడ్డలు వస్తాయా? ఇప్పుడు వెంకటేష్ గారు ఏమో చెప్పబోతున్నారు. నేను చెప్పలేదు. వెంకటేష్ గారు రాసుకుంటున్నాను, మంచిగా రాసుకుంటున్నాను. నాకు రాసిరా 400 ఇస్తాను, రాసిస్తలేదు. చెప్పరా ఏదైనా కామెంట్. మనకు ఓకే లేదంట. ఇక నేను చూడాలి, ఇక అది ఏమవుతుందో, నా బతికి ఏమవుతుందో. రికార్డులు, పెండింగ్ వర్క్లు అందరు రాసుకుంటూ కూర్చున్నారు. అందరు రికార్డులు పెండింగ్ ఫోన్ చూసుకుంటూ రాస్తున్నారు. అంటే ఫోన్లోనే ఉంటాయి, పీడిఎఫ్లు ఉంటాయి కాబట్టి చూసి అందరూ పీడిఎఫ్ రాస్తున్నారు. మేడం వర్క్ చేస్తుంది, అసైన్మెంట్ కలెక్షన్ చేస్తుంది. ఇవి కూడా అయిపోయింది, నేను కూడా అయిపోయినాయి. కానీ వీడు నాకు చెప్పకుండా రికార్డు రాసేసిండు. అది ఎట్లా రాస్తుంది వీడు? కింద కామెంట్లో 30 కామెంట్స్ చేయండి గాయ్స్ వీడి మీద. అసైన్మెంట్లు, రికార్డులు ఈ రాగానే 8 ఎక్స్పెరిమెంట్స్ అన్నది రాసి ఏమన్నది బుర్ర తినేస్తుంది. మళ్ళా ల్యాబ్ పిచ్చేస్తుంది. ఇప్పుడు అది ఎవరు రాస్తారు? ఇప్పుడు ఎవరితో రాపియాలి? నేనే నైట్ మొత్తం కూర్చుంటే అయిపోతుంది. ఇక నేను అసలు అబ్జర్వేషన్ అడిగితే మాన్యువల్ ఇస్తారు. మాన్యువల్ అడిగితే అబ్జర్వేషన్ రికార్డ్ ఏమంటే అదేదో రాయలే. వాళ్ళు బుర్ర తినేస్తారు మామ, అందుకే నా బుర్ర మొత్తం పాడైపోయింది. అంటే రివర్స్ చేస్తారా? చదువుకోలే వద్దా అని తెలుస్తలేనా? అసలు బుక్ రాయద్దా తెలుస్తలేదు. చెయ్యి నొప్పిలేస్తుంది. నైట్ మొత్తం ఇవ్వాలా, జాగరణ చేయాల్సిందే రాయనికి బుక్. ఇగో నువ్వు ఛాయ్ తాగబెట్టాను చూడు ఎట్లయింది చూడు, మొత్తం ఫేస్ మొత్తం ఖరాబ్ అయ్యా. నాకు చాక్లెట్ కొని ఏమమ్మా 20 రూపాయలు స్టాక్ ఇక లాస్ట్కి అయితే ఎక్కడ కాదు చాయ్ ఇప్పించిండు లొల్లి చేస్తే. ఇప్పుడు పోవాలి హాస్టల్ పోయి రాసుకునే ముందు అన్నాం కదా, రాసుకునే ముందు కొద్దిసేపు బయట తిరిగి పోయి ఉంటుంది. కథ వేరే ఉంటుంది, నైట్ జాగారమే. మొత్తం అయితే హాస్టల్కి వచ్చేసాం మనం. రోడ్డు మీద పోతే మురుగానో పేరంత ఐడియా లేదు, ఏదో అమ్ముతురు కొత్తగా, నాకు తెలియదు ఐటమ్, కొత్త పేరు వింటున్నా. ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చూసాను అనుకుంటున్నా. ఫస్ట్ బయటనే చూసాను, తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ స్క్రోల్ చేస్తుంటే కనబడ్డది.
ఇది 30 రూపీస్ అంట. ఇప్పుడు కాస్ట్ అంత వెతుకుతారు బయట. దీని కాస్ట్ నాకైతే తెలియదు. 30 రూపీస్ అన్నారు, కొన్నాను. బయట ఇంకెంత ఉంటుందో తెలియదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేనైతే దీన్ని. దీని టేస్ట్ అయితే కొంచెం తీయగా ఉంది, కొంచెం పుల్లుగా ఉంది. బాగుంది, మొత్తం తీయగా పుల్లగా ఉంది, చాలా బాగుంది. దీని టేస్ట్ కొంచెం ఏంటి, మనం అది రేగు పళ్ళు తింటాం కదా, ఆ టేస్ట్ ఉంది కొంచెం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. Please like, share, subscribe to my channel.